కుంభరాశి వారికి నవంబర్ మాసంలో ద్వితీయార్థంలో అంటే 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో అనుకూలత ఎక్కువగా గోచరిస్తుంది. ఉద్యోగస్తులకు పూర్వము మొదటి పక్షంలో ఉన్నటువంటి ప్రతికూలత వీడుతుంది. అనుకూలత వైపుకు మీరు ప్రయాణం చేస్తారు. తోటివారి కానివ్వండి, హైయప్స్ కానివ్వండి, మీకు అనుకూలంగా ఉంటారు. ఇక చదువు పూర్తయ్యి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ పక్షంలో తాత్కాలికంగా ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రయాణాలు చేపడతారు. ప్రయాణాల మూలకంగా ఖర్చులు మీకు బాగా కనబడుతున్నాయి. అయితే వ్యాపారస్తులకు ఇది అనుకూలమైనటువంటి పక్షం. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము నిరాటంకంగా కొనసాగుతుంది, లాభదాయకంగా ఉంటుంది, మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ పక్షం చాలా అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా కలిసి వస్తుంది. ఈ వారం రావాల్సినటువంటి డబ్బు అందడంలో ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు ఒక పక్కన గోచరిస్తున్నాయి. కాబట్టి పొదుపుపై మనస్సు నిలపండి. ఈ పక్షం లోపల ఆదాయంలో కొంత భాగం మీరు పొదుపుపై పెట్టినట్టయితే మీకు వచ్చే రోజులలో అనుకూలమైనటువంటి విధంగా మీరు జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక ముఖ్యంగా రాహువు, కేతువు, గురు, శని ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాల ప్రీత్యర్థమై మీరు పరిహారం చేసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి.